యూట్యూబ్ ఛానల్. ఈరోజు సాటర్డే, ఇంట్లో ఇంకొక రేపు వరకు ఉంటాను అంతే. నాకు ఒక రకంగా మళ్ళీ హోమ్ సిక్ మొదలైతుంది. రేపు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోవాలని చెప్పి. ఇప్పుడైతే శ్రీవారి మెట్టు ఉంటుంది కదా, అంటే ఒకటి అలిపిరికి షార్ట్ కట్ లాగా వాడతారు. సో ఆ శ్రీవారి మెట్టు దగ్గర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, టెంపుల్. చాలా ఫేమస్ గుడి అది. సో మనం ఇక్కడ నుంచి ఫస్ట్ మంగాపురం నుంచి చిన్న కొండ, ఒక చిన్న ఘాట్ రోడ్ ఒకటి ఎక్కాలి. సో వెళ్ళిపోదామా? లెట్స్ గో. హాయ్ చెప్పు. కొంచెం ఎక్కువ టైం పట్టే, 3/4 గంట పట్టే దర్శనం టైం తొందరగా అయిపోతే బాగుంటుంది. 3/4 గంట పట్టిందా? విపరీతమైన చెప్పలే, వినాయకుడు కూడా ఉంటుంది ఇక్కడ అని చెప్పి. ఇది కాదు, మధ్యలో రోడ్డు మధ్యలో ఉంటుంది. శ్రీవారి మెట్టు దగ్గర. శ్రీవారి మెట్టు ఇక్కడ నుంచి ఇప్పుడు రైట్ తీసుకోవాలా? అదే నా ఏమన్నా ఆంజనేయ స్వామి గుడి అనేది నాకు కనకదుర్గమ్మ అంట. లోపలికి పోదాం, లోపలికి పోల్సిందే ఖచ్చితంగా. ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి పోతే ఘాట్ రోడ్. అంత పోనవసరం లేదనుకుంటాను నేను. శ్రీవారి మెట్టు నువ్వు చిన్నగా ఉంటుంది చిన్నప్పుడు. అవును, శ్రీవారి మెట్టు 7th క్లాస్ ఏమో. ఇది కళ్యాణ కట్టనా? మొత్తం ఘాట్ రోడ్ ఇదంతా. ఆల్మోస్ట్ ఒక 30% కొండ ఎక్కేసి అంటే కదా. అంటే అలిపిరిలో మరి ఇంకా అక్కడి నుంచి ఏమంత 45 minutes అంతే మెట్టు. మోకాలు మెట్టు ఒకటే. ఇంకా మోకాలు మెట్టు అంతా ఏమి ఉండదు ఇప్పుడు. ఉంటుంది, అది ఎవరికైనా వస్తుంది కంపల్సరీ. మోకాలు మెట్టు అనేది ఎక్కాల కదా, కంపల్సరీ ఎక్కాలి. అది గైస్, మళ్ళీ వెళ్దామా? ఒక చిన్న హనుమాన్ టెంపుల్ ఉంది కదా, దాన్ని చూసేసి చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఎందుకంటే శ్రీవారి మెట్టు అంటే మెట్టు స్టార్టింగ్ పాయింట్ కదా. సో అందుకని మా అమ్మ బయట వెయిట్ చేస్తుంది. నేనేమో సరే వీడియో చూపించుకుంటే అట్లా వద్దాము అని చెప్పున్నాను. ఎంత బాగుంది కదా రోడ్డు, చూసారు కదా, ఒక చిన్న గ్లిమ్స్. బాగుంటుంది గైస్, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది తిరుపతి. సో లెట్స్ గో. చూడండి, ఇక్కడ శ్రీవారి మెట్టు ద్వారా పోయే వాళ్ళకి 1200 మెట్టు దగ్గర వచ్చేసి ఒక పాస్ తీసుకోవాలి, లేదంటే పైన దర్శనం దొరకదంట. అదే మెన్షన్ చేశారు ఇక్కడ గైస్. ఇది స్టార్టింగ్ పాయింట్, అందుకే ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొడతారు. శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్. అక్కడ ఒక చిన్న గుడి ఉంది, ఆ గుడిలోకి వెళ్ళి వచ్చేద్దాం. మనకి శంకు, నామము, చక్రం. ఇక్కడ మా అమ్మ దీపం పెడుతుంది. అది స్టార్టింగ్ దారి. చూసిన ప్రతిసారి ఎక్కేద్దామా అనిపిస్తుంది. అది మ్యాజిక్ ఇక్కడ తిరుమలలో. వెళ్దామా మరి? నెక్స్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. అది కూడా చాలా ఫేమస్ అండ్ చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ అది వెళ్ళే దారిలో ఉంటుంది. మా అమ్మ చూసారా, ఒక కిట్ తెచ్చి పెట్టుకుంటుంది ప్రతిసారి. ఎందుకంటే ఇక్కడ దీపాలు అవన్నీ పెడతారు కదా, దానికి ఆయిల్, దీపము, తర్వాత ప్రమిదలు అవన్నీ. అంత భక్తి మనకు ఎప్పటికీ రాదు. ఆహా, ఎంత బాగుంది. కొండల మధ్యలో మన కార్ అక్కడ పార్క్ చేసాం. ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం శ్రీవారి మెట్టు, అంటే ఏరియా పేరు శ్రీవారి మెట్టు అని. అనే పాజిటివ్ నోట్. మళ్ళీ వెళ్తున్నాం.